హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గ్రేట్ ఇన్స్టిట్యూట్. ఇవాళ మనము ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుందాం. అయితే నేను ఇక్కడ బోర్డు మీద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని రాస్తున్నాను. అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, అవన్నీ బేసిక్స్ చూద్దాం. కానీ దానికి ముందు అసలు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నామో చూద్దాం. అయితే నేనేం చేస్తానంటే గూగుల్కి వెళ్తాం. గూగుల్కి వెళ్ళి మనకేదో విషయం తెలియకపోతే ఏం చేస్తాం, మనం గూగుల్ సెర్చ్ చేస్తాం కదా. గూగుల్కి వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఒక టైప్ చేస్తాను అనమాట. ఏంటంటే వాట్ ఈస్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బిగినర్స్ అని గూగుల్ సెర్చ్ చేస్తే నాకు ఇక్కడ ఏ రికమెండేషన్స్ అన్ని వచ్చినాయి అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది, ఫర్ బిగినర్స్ పైథాన్ ఈజ్ వైడ్లీ రికమెండెడ్ యాజ్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టు స్టార్ట్ విత్ అని వచ్చింది, రైట్? సో ఈ ఏఐ రికమెండేషన్ తీసుకొని మనం కూడా ఫాలో అయిపోదాం. పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని నేను కూడా రాసేస్తాను. సో మనం స్టార్ట్ చేసే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటి? పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అయితే ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే ముందు మనకి జనరల్గా కొన్ని సందేహాలు ఉంటాయి. అంటే దీన్ని నేర్చుకోవడానికి నేనేమన్నా ఇంజనీరింగ్ చదవాలా, లేకపోతే నాకేమన్నా హైఫై కంప్యూటర్ నా దగ్గర ఉండాలా, లేకపోతే నాకు మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్ బేసిక్స్ ఉండాలా, లేకపోతే ఇంతకుముందు నాకు సి జావా వచ్చి ఉండాలా, ఇలాంటి నార్మల్ మనకి చాలా డౌట్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డౌట్స్ని మనం తీర్చుకొని తర్వాత మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేద్దాం. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే పైథాన్ లాంగ్వేజ్ ఎవరు నేర్చుకోగలుగుతారు, ఎవరు నేర్చుకోవచ్చు అంటే హూ కెన్ లెర్న్ పైథాన్, రైట్? ఎవరు నేర్చుకోవచ్చు. దీన్ని మళ్ళీ మనం గూగుల్లో అడగాల్సిన అవసరం లేదు, నేనే చెప్తాను. ఓకే, ఇది మళ్ళా టైప్ చేయాల్సి, మీరు టైప్ చేయండి కానీ నేను చెప్పే ఆన్సరే వస్తుంది. ఇక్కడ ఏం రాయొచ్చు అంటే హూ కెన్ లెర్న్ పైథాన్ అంటే ఎనీబడి కెన్ లెర్న్ పైథాన్, ఎవరైనా నేర్చుకోవచ్చు అనమాట. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు నేర్చుకోవచ్చు అనమాట. దీనికి నువ్వు ఇంజనీరింగే చదవాలి, లేదు నేను సిఎస్సిఏ చదవాలి, లేకపోతే డేటా సైన్సే చదవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాకు తెలిసి ఉండాలి, ఇలాంటివి ఏమీ లేదు. నార్మల్ బేసిక్స్ అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ వస్తే చాలు. అండ్ నేర్చుకోవాలనే ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం రాశాను, ఎనీబడి కెన్ లెర్న్. అయితే నేను కొంతమందికి ఇంకా కొన్ని విచిత్రమైన డౌట్స్ ఉంటాయి. సార్ నేను బయాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నేను నేర్చుకోవచ్చా అంటే హ్యాపీగా నేర్చుకోవచ్చు. నేను మీకు చాలా ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను కావాలంటే. ఎవరైతే కొంతమంది ఫార్మసీ బ్యాక్గ్రౌండ్, బయోటెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి డేటా సైంటిస్ట్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ డేటా సైంటిస్ట్ అవ్వాలన్నా, డేటా మీద వర్క్ చేయాలన్నా బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్. సో అట్లా చాలా మనకి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా అవ్వచ్చు, సివిల్ అవ్వచ్చు, మెకానికల్ అవ్వచ్చు, బయాలజీ అవ్వచ్చు, కామర్స్ అవ్వచ్చు, ఎకనామిక్స్ అవ్వచ్చు, ఇంజనీరింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. అండ్ కొంతమందికి ఏంటంటే కెరియర్లో చాలా గ్యాప్ ఉంటుంది. అంటే గ్యాప్ తీసుకుంటారు కెరియర్లో, అంటే వాళ్ళు ఐటీలో ఉంటారు, తర్వాత మళ్ళీ గ్యాప్ ఉంటుంది, తర్వాత మళ్ళీ వాళ్ళు కెరియర్ స్టార్ట్ చేయాలనుకుంటారు. అలాంటి వాళ్ళకు కూడా స్టార్ట్ చేసేటప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా బెస్ట్ సజెస్టబుల్ అనమాట. ఓకే, సో హూ కెన్ లెర్న్ పైథాన్ అంటే ఎనీబడి కెన్ లెర్న్ పైథాన్. అంటే నార్మల్ ఇప్పుడు స్కూల్ 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు, అంత ఈజీగా ఉంటుంది పైథాన్. కాకపోతే మీకు ఏంటంటే కన్సిస్టెన్సీ ఉండాలి. నేర్చుకునేటప్పుడు ఏదైనా కన్సిస్టెన్సీ ఇస్ ద కీ ఫర్ సక్సెస్. నెక్స్ట్ ఏంటంటే చాలా మందికి వచ్చే కామన్లీ డౌట్స్ నేర్చుకునే ముందు, అంటే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు అనమాట. ఇక్కడ ఏదో ఉంది అనుకోని, ఇక్కడ ఏదో బ్రహ్మ పదార్థం ఉంది, ఇక దీన్ని మనం చేయలేము అలా అనుకుంటారు. అలాంటి వాళ్ళకి అనమాట ఎవరైనా నేర్చుకోవచ్చు, కానీ కంటిన్యూటీ, కన్సిస్టెన్సీ ఉండాలి. ప్రీ రిక్వైర్స్ ఏంటి? వాట్ ఆర్ ది ప్రీ రిక్వైర్స్ అంటే ఇది నేర్చుకునే ముందు మాకు బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండాలి సార్, అసలు ఏం వచ్చి ఉండాలి సార్ నేర్చుకోవడానికి? అంటే ఈ పైథాన్ నేర్చుకునేటప్పుడు ఏమైనా సి బేసిక్స్ ఉండాలా, అలాంటిది ఏమైనా డౌట్లు ఉంటాయి. కొన్ని ప్రీ రిక్వైర్స్ ఏమీ లేవు, ఎవరైనా నేర్చుకోవచ్చు, రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే స్మాల్ సింపుల్ మ్యాథ్స్ అయితే రావాలి. సింపుల్ మ్యాథ్స్ అంటే కాంప్లెక్స్ ఇంటిగ్రేషన్స్ అన్నీ కాదు. సింపుల్ మ్యాథ్స్ అంటే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఇట్లాంటివి కొన్ని తెలిసి ఉండాలన్నమాట సింపుల్ మ్యాథ్స్. అండ్ నార్మల్గా ఇవి అందరికీ తెలిసే ఉంటాయి కదండి, అంతే కదా. ఈ సింపుల్ మ్యాథ్స్ ఎవరికైనా తెలుస్తుంది, రైట్? అండ్ ఇంకోటి ఏంటంటే నేర్చుకునే ముందు ఏం చేస్తారంటే కొంతమంది స్టూడెంట్స్ ఏమైనా ప్రోగ్రామింగ్ నేర్చుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి, నేను ఇప్పుడు ఆల్రెడీ ప్రోగ్రామింగ్ స్టార్ట్ చేస్తున్నా, నాకు ఒక హైఫై సిస్టమ్ కావాలి, అమెజాన్లో కొన్నా, నేను అమెజాన్లో ఇంత ఉంది, ఫ్లిప్కార్ట్లో ఎంత ఉంది అని అడుగుతారు. సో అలాంటి ఏమన్నా హైఫై సిస్టమ్స్ కావాలా అంటే అవసరం లేదు. మీ ఇంట్లో ఎంత
నార్మల్ మీ ఫాదర్ యూజ్ చేసిన డెస్క్టాప్ అయినా మామూలు ల్యాప్టాప్ ఉన్నా మనము ప్రోగ్రామ్స్ రన్ చేయొచ్చు అనమాట. మనకు కావాల్సింది హైఫై సిస్టమ్స్ కాదు, మనకు కావాల్సింది నేర్చుకోవాలన్న తపన అండ్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా, వాటికి హైఫై సిస్టమ్స్ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, రైట్? సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, డూ వీ నీడ్ సొఫిస్టికేటెడ్ అంటే హైలీ డెవలప్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్, ఏమన్నా అవసరమా? ఇవన్నీ మీరు నోట్స్లో రాసుకోవాలి, ఫస్ట్ పేజ్లో అందరూ రాసుకోవాలి. అండ్ చెప్తున్నారు కదా, మనం స్టార్ట్ చేసేటప్పుడు ఒక నోట్బుక్ పెట్టండి, అది ఇంత థిక్ ఉండాలి. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు డూ ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్. ఈ కోర్స్ అయిపోయేసరికల్లా మిమ్మల్ని ఎవరు ఏ క్వశ్చన్ అడిగినా చెప్పేటట్టు ఉండాలి, ఏ ఇంటర్వ్యూయర్ ఏ క్వశ్చన్ అడిగినా చెప్పేటట్టు ఉండాలి. ఓకేనా, ఏ ప్రోగ్రామ్ ఇచ్చి ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా ప్యాటర్న్స్ గీయమన్నా ఏం గీయమన్నా మీరు చేసేటట్టు ఉండాలి. సో అందుకని డెడికేటెడ్గా ఒక ఇంత థిక్ బుక్ పెట్టండి, రైట్? సో డూ వీ నీడ్ సొఫిస్టికేటెడ్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్? ఆన్సర్ ఇస్ బిగ్ నో. అవసరం లేదండి, సొఫిస్టికేటెడ్ ల్యాప్టాప్ డెస్క్టాప్స్ అవసరం లేదు. ఇంట్లో ఉన్న నార్మల్ కంప్యూటర్ ల్యాప్టాప్స్తో మనము ప్రోగ్రామ్స్ని రన్ చేయొచ్చు. ఓకేనా, అయితే చాలా ఇంకా డౌట్స్ ఉంటాయి చాలా మందికి. సార్ ఇది నేర్చుకుంటే నా కెరియర్ ఎలా ఉంటుంది? ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ ఇప్పుడు నేను ఇంత టైం ఇన్వెస్ట్ చేసి నేర్చుకుంటే నా కెరియర్ ఎలా ఉంటుంది, అంటే నా కెరియర్లో ఏమైనా యూస్ఫుల్ అవుతుందా లేదా అనే డౌట్స్ కూడా మీకు రావచ్చు. హలో మై డియర్ ఆల్ ఈసెట్ ఆస్పిరెంట్స్, ఈ అకాడమిక్ ఇయర్ గ్రేట్ ఇన్స్టిట్యూట్ ప్రతిష్టాత్మకంగా అందిస్తున్నటువంటి ఈసెట్ కోచింగ్ మీ అందరికీ తెలిసిందే. 999K కోర్స్ అందిస్తుంది. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ 3 years వ్యాలిడిటీ, సెకండ్ ఇయర్ 2 years వ్యాలిడిటీ, థర్డ్ ఇయర్ స్టూడెంట్కి 1 year వ్యాలిడిటీ తోటి అందిస్తుంది. పైగా 15 days, వితిన్ 15 days రిఫండ్ పాలసీని తీసుకొచ్చింది. ఏ స్టూడెంట్ అయినా, ఏ ఆస్పెక్ట్లో అయినా, ఏ కాన్సెప్ట్లో అయినా చిన్న అన్సాటిస్ఫాక్షన్గా ఉన్నా మీరు 15 daysలో రిఫండ్ పొందొచ్చు. మరి ఈసారి సెమిస్టర్స్లో మరి కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఏదో చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మీకు మంచి ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం. సెమిస్టర్ సబ్జెక్ట్స్ని కూడా ఇవాళ నీట్గా కాన్సెప్చువల్ ఎక్స్ప్లెనేషన్ తోటి రికార్డ్ చేయడం జరిగింది. పర్టికులర్గా మారినటువంటి కరికులం C26 అనుగుణంగా మరి టెస్ట్ పేపర్స్ అనేది కూడా ఆల్రెడీ మనకు SBTET ప్రపోజ్ చేసినటువంటి మోడల్ పేపర్స్ ఉన్నాయి, ఏవైతే ఉన్నాయో ఆ మోడల్ పేపర్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ విత్ వీడియో తోటి యాప్లో ఉంచడం జరిగింది. అదే సమయంలో ఆ పర్టికులర్ చాప్టర్ నుంచి ప్రీవియస్ ఇయర్స్లో ఏ క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి, ఆ క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా పొందుపరచడం జరిగింది. సో ప్రీవియస్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్, ఇప్పుడు మీరు రాయబోయే మిడ్ ఎగ్జామ్స్లో, ఇప్పుడు మీరు రాయబోయే ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్ రావచ్చు, అవి కూడా మరి ఇంక్లూడ్ చేయడం జరిగింది. మై డియర్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇక ఇప్పటి నుంచి మీరు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఒక గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్లో ఈ సెట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ సెమిస్టర్ కంటెంట్ మొత్తం కూడా మీకు ఫ్రీగా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. సో సెమిస్టర్లో మీరు స్కోరింగ్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఈ సెట్లో ద బెస్ట్ ర్యాంక్ని మీరు క్రాక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడం కోసం మరి ఆలస్యం ఎందుకు? సో సత్వరమే ఈ కోర్సు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ కోర్సు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం గూగుల్ ప్లే స్టోర్ నుంచి గ్రేట్ ఇన్స్టిట్యూట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలు పొందాలనుకుంటే క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి.